తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొండలు, రాళ్లు, రోడ్లకు, భూస్వాములకు కాకుండా సాగు చేసుకుంటున్న నిరుపేదలకు రైతు భరోసా అందాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందుకే మొదట 1 ఎకరంతో మొదలుపెట్టి 3 ఎకరాల వరకు రైతులకు నగదు చేశామని, తాజాగా 4 ఎకరాల రైతులకు డబ్బులు వేయడం మొదలుపెట్టాం. త్వరలోనే మిగిలిన రైతులందరికీ నగదు జమ చేస్తామన్నారు. అర్హత కలిగిన నిరుపేదలు 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే బిల్లు కట్టాల్సిన పని లేదన్నారు. ఎవరైనా లబ్ధిదారుల పేర్లు పొరపాటున లిస్టులో రాకపోయినా బిల్లు కట్టాల్సిన పని లేదని, వారిని ఒత్తిడి చేయొద్దని అధికారులకు స్పష్టంగా చెప్పినట్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. లిస్టులో రాని అర్హులు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి మీ కరెంటు బిల్లు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అందించి జీరో బిల్లు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది, చేసేదే చెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, బీకేర్ ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి, కాంగ్రెస్ మక్తల్ మండల పార్టీ అధ్యక్షుడు బి గణేష్ కుమార్, టౌన్ పార్టీ అధ్యక్షుడు రవికుమార్, కావలి శ్రీహరి, వివిధ మండలాల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పెద్ద ఎత్తున యువత, మహిళలు, కార్యకర్తలు హాజరయ్యారు. శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం నుంచి అనేక దశాబ్దాలైన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేస్తూ శాసనసభ్యుడు కావాలని, మీకు సేవ చేయాలని ఎదురు చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడు అయ్యాడు. అయిన నాటి నుంచి ఏ ఒక్కరోజు కూడా వృధా కాకుండా ప్రతిరోజు అటు ముఖ్యమంత్రి గారినో, లేకపోతే నన్నో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో, లేకపోతే మిగతా మంత్రుల్లో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మొత్తం శాసనసభకి నిధులు కావాలని అడుగుతూనే ఉన్నాడు. అడగటమే కాదు, అవి ఇచ్చేంత వరకు కూడా ఆయన చెప్పడమే కాదు, ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి